sunlight up the sky in the morning. Something that I know just feels. The birthday shish, the birthday పుట్టినేష్ నువ్వు చూడట్లా వద్దు పదా వీడియో తీయడం ఇట్స్ vlog girl. This is definitely going to be a long video because I couldn't delete all the important and funny memorable things according to me in this video, so please grab some snacks and enjoy the video. నాగాలి from which movie? గుడ్ నైట్ మలయాళం మూవీ సారీ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ జగడం లిటరలీ జగడం తెలుసా మేము ఉరికినాం శివ శంభో శివ శివ శంభో ఎక్సిలేటర్ మీద ఉరికినాం మనుషులు లేరా చూసుకుంటూ ఆ కామెడీ నేను ఇచ్చిన ఇట్స్ మైండ్ నోట్లో పెట్టు. సో మేము ఇక్కడ సరియు బర్త్డే ఫదర్స్ కోసం వచ్చామన్నమాట కేఫ్లమ్ City Konapur. So, Saryu, outfit check check అక్కడ నుంచి. Yeah, baby. So, kitten heels, some trousers, some fitted shirt, and a corset kind of thing, a choker, and curtain bangs, coquette earrings, and bracelet. Yeah, rings. వచ్చేటప్పుడు ఇన్నేసుకున్నది అమ్ముకునేదాన్ని కదా. One. దాంతో తాగుతారు సరే బాలేదా షుగర్ లేదా ఇది ఎంత ప్యాకెట్ వేసి మీ ఇంట్లో షుగరే కదా ఐషు నువ్వు ఎక్కువ చేస్తున్నావు మాకియాతో అమ్మ తేజు అయినా ఇంట్లో అమ్మరు కదా తేజు చేసుకుంటాం తేజు షుగరేనా అదేస్తావా యా అడు నా మోషన్ అయితే తర్వాత కలేజా డిఫరెన్స్ ఇన్ దిస్ ఎకానమీ ఏం చేస్తావు షుగర్ ఇచ్చిపోతావే ఐషు ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఇస్తారు ఐషు అది చాలా కాన్ఫిడెంట్గా షుగర్ అనుకున్నాం కదా అది మోషన్ షాట్ ఎంత తిప్పుతావు తిప్పుడు ఆపు ఇంకా ఐషు నువ్వు కేఫ్ అట్మాస్ఫియర్లో లేవు ఐషు ఇంకా నువ్వు ఇంకా బోడుప్పల అట్మాస్ఫియర్లో ఉన్నావు మూసుకో మల్కాన్ స్క్రీన్ నుంచి వచ్చింది బాష్ యాక్టింగ్ చెయ్యాలి ఇప్పుడు ఇది నీకు ఒకేలా తమ్మి మేమంటే రిచ్చి కదా మా కానది ఇంతకీ నేనెవరని చూస్తున్నారా డూడ్ ఆరా పాయింట్స్ పోయినాయి ఐషు డూడ్ 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 ఓకే స్టాప్ ఇట్ ప్లీజ్ డిపెండెన్సా వైట్ బ్రో పడాలా మళ్ళీ నేనే ఉతికి అవును మరి దాంట్లో అదే ఆర్డర్ పెట్టుకుంది బేసిక్గా ఆర్డర్ హర్ సెల్ఫ్ అంటే లింక్ పంపింది సేమ్ గోస్ విత్ ఐశ్వర్య బాలమా గంట
చెప్పు చూడకుండా చెప్పు నా చూస్తున్నా నా ఏం చెప్పండి గోల్డెన్ నూరేళ్ళు చల్లగా ఉండవని పెట్టిస్తా చెప్పేసి పర్ఫెక్ట్ గోల్డ్ ప్లేటింగ్ టైప్ అండ్ నువ్వేమన్నా అంటే నీకు ఇష్టం నేను హర్ట్ ఫీల్ అయ్యాను. అది కరెక్ట్ చెప్పిన గోల్డ్ ప్లేటింగ్ అండ్ పైన చెప్పులు వైట్ పుట్టారు మీలాంటి వాళ్ళు క్యాఫేకి ఎందుకు వస్తారు? నాకు కూడా రాదు. ఎందుకు వచ్చావు నువ్వు? సెకండ్ క్లాస్కి వెళ్ళు. మీ టీచర్ నేర్పిలేదా? నర్సరీ టీచర్ ఎట్లా తినాలో మేనర్స్ నేర్పిలేదా? మేనర్స్ అగో చూడు ఎలా పెట్టింది చూడండి గైస్. చేతులు పెట్టి మేనర్స్ లేదు. ఇప్పుడు ఏఎంబికి వచ్చామన్నమాట. యా ఫ్రమ్ కేఫ్ లమోట్ టు ఏఎంబి. చెప్పు ఎందుకు ఐషు అట్లా మమ్మీలా చేస్తావు? వీడియో తీస్తున్నట్టు అనుకో సట్టని కింద పడతావు. No. Why do you speak like that? పోతుంది. I carry infinite aura. షూస్ వేసుకోవడానికి ఇవ్వాలా? Guys, కోట్ ఉంటుంది కదా, Korean's coat ఏంది? కొంచెం Racist. Long coat. కొంచెం లాంగ్. అదే ట్రెంచ్ కోట్ నా దగ్గర ఉంది. ఎంత బాగుంది. ఉన్నాయి నాకు కూడా, కానీ అంత చలి ఇంకా రాట్లనే వేసుకోండి. అబ్బా పోవే, నేను ఇప్పుడు లేగను. పడింది లోపల. పట్టిస్తా కాదు అగ్గి రాచుకుంటే సుప్పనాటి ఈనకో సిగ్గు పానకొల్ల జర జర పూడకో అంటే హౌస్ అంటే ఏంటి? ఓల్స్ అంటే ప్రొనౌన్సియేషన్ తగ్గట్టు చెప్తాం. తోస్తుంది పడేసి వెళ్ళట్లేదు. కోక్ పడేసరికి వెళ్ళి నాకు ఉంచండి కోక్. నేనా పడేసింది? అవును, డబ్బులు పెట్టాను తాగది. నీకు వైట్ చూస్తూ కంపరం వస్తుందా అని ఎప్పుడు మీద పడేస్తావు. వాషింగ్కి వెళ్ళారు, హ్యాండ్ వాష్కి. అండ్ ఇక్కడ ఉన్న మా ప్రాపర్టీని చూసుకోవడానికి నన్ను పెట్టారు. అండ్ ఐ వాచింగ్ ద ప్రాపర్టీ గైస్. హ్యాండ్ నాట్ వాష్ యెట్. ప్యారడైస్లో బిర్యానీ తిన్నాం. నాట్ బ్యాడ్. I'm going to get viral అన్నమాట. ఎప్పుడు డ్రెస్ పారేసుకునే పిల్ల టెక్నాలజీ వాడుతుంది. అచ్చాడు మేము శివ ఇంకా ఉన్నా. గౌతమ్ నగర్ దగ్గర ఒక డ్రాప్. లొకేషన్ కరెక్టే పెట్టాం కదన్నా. అమౌంట్ ఎంత? గారి కళాకారాలు గైస్ అవి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అర్జున్ దాస్, ధృవిక్రమ్ ఈ రీసెంట్ టైం ఒక 1-2 years అయి ఉంటుంది ఐ గెస్. ఇవన్నీ మన ఇండియన్ భాష కాదు. ఈ మధ్యలో రాసింది అనుకున్నానే. ఇలాంటివి కథలు నేను పడ్డాను. ఇలా పడలేదు, వేరే కథలు పడ్డాను. నేను ఇలా ఎప్పుడు చేయలేదు. ఎవడెవడు మేము బార్బీ ప్యాచ్ కొనుక్కునే. సరే ఓకే ఓకే ఓకే.
పాట రాసిందా ఊరికి ముందు ఇది 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 హైలైట్ గా ఇది 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 వరకు రాసింది ఏంటి అసలు ఇది ఏంటి ఏంటి అందుకే రబ్ చేసి పోలే వదిలేసిన నేను అంటే దీంతో రాసావు అప్పట్లో. పెన్ రాసిన అంటే అంత పెన్సిల్ ఇష్టం రాసిన అని- దాని మీద పెన్ రాసిన వాడలే ఉంది చూడు లూసిడాలో రాసిన I miss you. ఇదేంటి ఇదేంటిది? అంటే ఫస్ట్ ఇక్కడ రాసిన దాని తర్వాత అప్డేట్ 40 ఒక ఇది బాగుంది అన్నిటికన్నా అర్థం కావట్లేదు కానీ ఏంటిదో కానీ చూడ్డానికి బాగుంది. దాని సోనియా ఉందని ఆమె ఆమె అంటే కొరియన్ లో ఆమె అనే అట్లా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. చదువుకోండిరా అంటే చేసే పనులన్నీ ఒక్క నిమిషం పై చాట్ ఇగో ఇగో ఇట్లా సర్కిల్ ఉంటుంది చూడు తెలిసే పని. అవునే మేము వేలు ముద్ర కాలము డివైడర్ పెట్టి కాదు. ఇది ఏంటి అక్కడ లాడ్రా లాడర్ ఏం దేంటి పాము పామా ఏమో గీసినానే హార్ట్ ఏదో గీసినానే సో బర్త్డే కాబట్టి కట్ చేసినాను. సో నార్మల్ అండ్ సింపుల్ బర్త్డే సెలబ్రేటెడ్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపా. నీ వైపుకి వస్తా ఏమిచ్చుకొని వచ్చింది వద్దంటే ఏడ్చేసింది అమ్మాయి గారు 100 రూపీస్కి ఏడ్చింది. నాకు 1000 రూపీస్ 1000 రూపీస్ నా దగ్గర పెట్టుకొని ఏడ్చాను. నువ్వు పోగొట్టుకొని ఏడ్చావు అంతే తేడా. స్టార్ట్ చేయి. ఏంటో ఫేస్ ఏంటి ఏంటో ఫేస్ ఏంటి యాటిట్యూడ్ స్టార్ నోట్లో వేసుకో ఒక్కటే స్పీకర్ అంటే స్పీకర్ పీకాలి ఒక్కటి వేసి పీకాలి. స్నానం చేయలే నువ్వా నువ్వు చేసినట్టు అన్నయ్య చేసాడు. చేయలేదా ఏరా మరి చెయ్యొచ్చు కదరా ఇరికియాలి థ్యాంక్ యూ శుభాకాంక్షలు. 0504 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అంటే ఏంటి? శుక్రియా తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. What did she say? కలెక్ట్ యువర్ బిల్ ఫ్రమ్ కెనడా కొరియన్ మాట్లాడితే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారు అడుగు అడుగు సరదా ఫర్ ఫన్ అడుగు. బీటెక్ బాధలు గైస్ మళ్ళీ తినడం స్టార్ట్ చేసినాం. అక్కడ ఏం తినాలని ఆలోచించి వాళ్ళు ఒకటే క్యాస్ట్ కులశేఖర్ బిర్యానీ ఫిక్స్ అయ్యి బీటెక్ బాధితురాలు. I have to మళ్ళీ assignment. కోకులు తీసుకున్నాం. Have internal tomorrow morning. చాలా చక్కగా ఉండే ప్యారడైజ్ బిర్యానీ అన్నమాట. అది ప్యారడైజ్ ఇంత కొట్టుకుంటే ప్యారడైజ్ ప్యారడైజ్ అని. అదే కదా బ్రో హూ థింక్స్ దట్ ప్యారడైజ్ ఇస్ బ్యాడ్ బ్రో. ఇప్పటికే నేను వెళ్ళాడు ప్యారడైజ్ అంటే I think paradise is bad. I think paradise is overrated. నేను కిందనే అన్నా కింద పిస్తా హౌస్ లో తిందాము అని. ఏమన్నారు నువ్వు పెట్టుకోవాల్సింది ఐషు డబ్బులు పిస్తా హౌస్ లో కూడా సేమ్ రేట్. క్వాంటిటీ తక్కువ ఇస్తాడు ఐషు. ఆ ప్యారడైజ్ మాత్రం ఐషు ఒక ఫ్యామిలీ బిర్యానీ తినాలంటే 3 మెంబర్స్ కి ఎంత అయితే 800 అయితే పిస్తా ఫ్యామిలీ ప్యాక్ ఎప్పుడు తీసుకోమని సింగిల్ వదిలేసి ప్రసాదం వెళ్ళి 4 మెతుకు తింటే నేను తక్షుది ఆడే మేము సింగిల్ తీసుకుంటాము సరిపోతుంది. బిర్యానీ ఎవడు ప్రసాదంలో తింటాడు చెప్పండి. కడుపు నిండాలని లేదా ఐషు నీకు? ఎందుకు నేను గండిపెట్టి సర్వా కడుపు అనుకుంటున్నావు? ప్రసాదం పులిహోర పొట్ల తిన ఐషు అయితే ఓకే తీసుకురా. షాగోజు షాదాబు ఒకటే అనుకుంది. కొట్టి చంపేసాను ఒకటే అనుకోలేదు. నువ్వు 2 ఒకటే అన్నాడు 2 ఒకటే ఉన్నాయి. షాగోజ్ హస్ మల్టిపుల్ బ్రాంచెస్. తెలియదు కదా నేను రోజు షాగోస్ కష్టం
ఇదేంటంటే ఒకటి తిన్నదను నువ్వు రానందు వల్ల కాన్సిక్వెన్సెస్ అన్నాకి నువ్వు చచ్చిపోవాలి ఎందుకు కాలేజ్ రాసుకుంటా అది ప్రేమగా రావాలి నేను మిస్ అవుతున్నా అంటున్నాను చచ్చిపోట్ నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నా అసైన్మెంట్ రాసుకునే పని ఉంది కదా రాసుకోవచ్చు కదా రాసుకో అంటే నీ క్యాస్ట్ లో నీకు దొరకకూడదు నేను అంటారా అన్నా ఎందుకు క్యాస్ట్ నీకేనే ఫస్ట్ నీకే క్యాస్ట్ ఫీలింగ్ నాకు లేదు ఐషు కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి ఉంది బాడీ మొత్తం అదే కట్ చేయి ఐషు నువ్వు క్యాస్ట్ చేతుంది. నాకు నాకు చెప్పు నేను కూడా నవ్వుతా ఫోటోలు ఏమైంది చికెన్ రాలే ఇంకా చికెన్ రావాలంటే ఎవడైనా మిడిల్ మిడిల్ నాకు చికెన్ కావాలి అంటే మరి ఈ రోల్ మిడిల్లో చికెన్ రాలేదు ఇంకా బైట్ లో సో మిడిల్లో నుంచి తినాలి అంటుంది ఐశ్వర్య బాదం ఐశ్వర్య తస్కరించుట రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది ఇంకో ఆర్గాన తెచ్చుకోవచ్చు కదా మరి పైన ఏం తింటామన్నాడు 99 రూపీస్ గైస్. దీంట్లో కొంచెం పిస్తా హౌస్ ప్యారడైజ్ బిర్యానీ ఊళ్ళో పూస అనుకున్నాం చచ్చిపో అగోరి వైపు బెస్ట్ పెట్టుకొని చావును ఫస్ట్ నా మొగుడే పెట్ట సారీ ఉసే పెట్టవే ఒరే 1 మినిట్ వచ్చిన అట్లనే ఆపింది ఏం పెడుతున్నావని పెట్టి మాట్లాడు తీసుకొని వచ్చినాము నేను కాల్ చేయమన్నా దీనికి స్టార్ట్ చేస్తాం అక్కడ ఏమున్నా అక్కడ తిన్నా ఏం లేదుగా ఇచ్చాను స్టార్ట్ చేయకూడదు ఎవరు తింటారు ప్యారడైజ్ లో తీసుకున్నాం గాయస్. ఇంకో 2-3 సార్లు కుక్కుతూనే ఉంది ఏం కుక్కుతుంది అంతా అదేమైనా బాధలు పొరగాడా బీపీ ఇక్కడ కూడా మా ప్రాణాలు వదలట్లేదు వాట్ ఇస్ దిస్ షిట్ చెప్పండి ఏం చెప్పాలి నేను కాదు ఏం చేసావు చెప్పు చెప్పండి నడిచొచ్చే పరాక్రమశాలి మళ్ళీ పక్కన తెచ్చుకోకండి మధ్యలో స్కిప్ చేసేసి ఆఫ్ సీన్ ఇడు 6 అడుగుల బుల్లెట్ ఇడు ధైర్యం వేసిన రాకెట్ బ్లడ్ వచ్చేసింది రాయడం. మామ పాట పాడుతుంది. బాయ్ ఐషుల్ మిస్ యు ఐషుల్. మీ డాడీని అడుగుతున్నాను నువ్వు ఎప్పుడైనా మైకం కమ్మింది ఇంకా పోవట్లేదు కమ్మింది మైకం 4:30 అవుతుంది. దయ్యాలు తిరిగే టైం కాదు దేవుళ్ళు తిరిగే టైమా ఏదో ఒకటి ఏదో ఇవాళ ఇంటర్నల్ ఉందంట అది రాయాలి. నేను నాకు ఇల్లంతా ఎత్తుకుది ఒక్క బుక్ దొరికింది. నెత్తికలు ఉంటుందని మీకు చూపెట్టలేదు. నా కళ్ళు
Today was so much fun. It was fun and I really liked it. You know, you'll know when the day out is fun when you guys laughed way too much that people start to think that you're mad, you're insane. That is. This is not a regular vlog, of course. In the context, this is not a vlog to showcase you guys what we did on a particular day. It is a video of showing what I had fun, what kind of moments that I created with a very special people, making very special moments, and creating a bunch of videos into a whole big video, and showing you guys what made that day special and what made Sario's birthday special to all of us individually. And hoping you guys enjoy the video. Please do like, share, and subscribe. Signing off, Famous Ram. Bye.